హాయ్ అందరికీ. ఈరోజు నేనైతే సింపుల్గా ఈజీగా అయిపోయే వెజిటేబుల్ పలావ్ అయితే చూపిస్తా. దానికైతే మనకైతే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనమాట సింపులే అనమాట. చాలా సింపుల్గా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు. పిల్లలు కానీ మన క్యారేజ్ బాక్సెస్లో కానీ పిల్లల క్యారేజ్ బాక్సెస్లో కానీ సింపుల్గా అయితే చేసుకోవచ్చు అనమాట. సో కొత్తిమీర, కొంచెం పుదీనా, అల్లము, తెల్లగడ్డ, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, నెక్స్ట్ అలానే కొంచెం కొబ్బరి, అలానే 4-5 క్యాష్యూస్ అనమాట, 2 పచ్చిమిర్చి వేస్తే సరిపోతుంది అనమాట. సో ఈ శనగపప్పు అవన్నీ ఎందుకంటే కొంచెం పేస్ట్ అనేది కొంచెం థిక్గా అయితే రావడానికి అయితే అలా 1 టేబుల్ స్పూన్ శనగపప్పు ఇలా అన్నీ యాడ్ చేస్తే అయితే బాగుంటుంది. బాగా థిక్గా అయితే పేస్ట్ లాగైతే వస్తుంది అనమాట. సో అలా మెత్తగా అయితే మనమైతే పేస్ట్ లాగైతే చేసి పెట్టేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఒక 2 టేబుల్ స్పూన్స్ గీ కానీ ఆయిల్ కానీ వేసుకొని దాంట్లో ఇంకా బిర్యానీ స్పైసెస్ వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇంకా దాంట్లో ఆనియన్స్, టమాటోస్ అయిన వేసేసుకొని బాగా అయితే వాడ్చుకోవాలన్నమాట. ఆనియన్ టమాటో అయితే బాగా అయితే వాడాలి. నెక్స్ట్ ఇంకా మనమైతే ఇందాక చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్ అయితే వేసేసుకొని అది కూడా అయితే కలుపుకొని ఇది కూడా అయితే మనం కొంచెం పచ్చివాసన పోయేంత వరకు అయితే కొంచెం బాగా అయితే వాడ్చుకోవాలన్నమాట. ఈ పేస్ట్ కూడా ఒక 5 to 10 minutes అలా వాడ్చుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇంకా దాంట్లోకి మనకు కావాల్సిన వెజిటేబుల్స్ అనమాట. మన ఇష్టం ఏ వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చు. నేనైతే క్యారెట్, పొటాటో, స్వీట్ కార్న్ అయితే వేసాను. సో పిల్లలు అయితే స్వీట్ కార్న్ ఇష్టంగా తింటారు కదా. సో అలా నేనైతే మా పాప కోసం అయితే స్వీట్ కార్న్ అయితే వేసాను. మన ఇష్టం ఇంకా ఏవైనా వేసుకోవచ్చు అనమాట వెజిటేబుల్స్ అయితే. నెక్స్ట్ ఇంకా అలా రైస్ అయితే వేసేసి 1కి 1.5 గ్లాస్ వాటర్ అయితే వేయాలి. అలా నేనైతే 1 బాస్మతి గ్లాస్ బియ్యంకి అయితే 1.5 గ్లాస్ వాటర్ అయితే వేసేసాను. నెక్స్ట్ ఇంకా అలా అయితే కలుపుకొని ఇంకా మనకి సాల్ట్ దానికి సరిపడా వేసుకుంటే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ అయితే ఒక 3 విజిల్స్ అయితే రంపించుకుంటే సరిపోతుంది. అంతే అనమాట. ఈజీగా అయితే సింపుల్గా అయితే అయిపోతుంది అనమాట. సో స్పైసీ అనేది ఏం ఉండదన్నమాట. సో చాలా సింపుల్గా ఈజీగా అయితే అయిపోతుంది. ఓకే, బాయ్ బాయ్.